హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను ఇప్పుడు చేసేది బొబ్బరి పప్పు పప్పుచారు. బొబ్బరి పప్పు చారు అంటారనమాట. ఆంధ్ర స్పెషల్ ఇది. బొబ్బర్లు స్టోర్స్‌లో ఎలాగో ఉంటాయి. బొబ్బర్లు తీసుకొని బొబ్బర్లు లేకపోతే బొబ్బరి పప్పు అన్నా పర్వాలేదు. అది కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పొట్టు తీసుకున్న పర్లేదు, తీసుకోకపోయినా పర్వాలేదు. ఇలా కుక్ చేసుకోవాలి మెత్తగాన. దీంట్లోకి మనం ఏమీ వేసుకునే పని ఉండదు. ఎందుకంటే ఆనియన్, టమాటీ, ఉల్లిపాయ ఉంటే చాలు. కాకపోతే నా దగ్గర ఆనపకాయ ఉందని వేశాను. మీ దగ్గర బెండకాయ ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. దీనికి కావాల్సింది పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, టమాటీ చాలు, ఇంకేం అవసరం లేదు. పచ్చిమిరపకాయ మాత్రం ఇలా పొడవుగా చిన్న ఈలుకలు పెట్టుకోవాలి, చిన్న గంటు పెట్టుకోవాలి. పప్పు ఉడికిపోయిన తర్వాత చూసుకోవాలి ఉడికిందో లేదో. చూసుకున్న తర్వాత కొంచెం మెదుపుకోవాలి దాన్ని మెత్తగాన. అలా కొంచెం బాగా మెదిపిన తర్వాత ఇవి కట్ చేసుకున్నవి వేసుకోండి. అందులో వేసుకొని బాగా కలపాలి. ఇది కూడా అమ్మమ్మల నాటి పప్పుచారే. అప్పట్లో ఇప్పట్లో అంటే కందిపప్పులు అవి వచ్చి అప్పుడైతే ఏమి ఉండగా పెసరపప్పు చారు, బొబ్బరి పప్పు చారు ఇలాంటివి పెట్టుకొని తినేవారు. వాళ్ళు హెల్తీగా చాలా బాగా ఉండేవారు. ఎంత వయసు వచ్చినా సరే. మనము ఉన్నాం, ఎందుకు ముడుకుల నొప్పులు, కాళ్ళ నొప్పులు ఇవే వచ్చేస్తున్నాయి మనకి ఈ వయసుకే. చిన్న వయసుకి అన్నీ వచ్చేస్తున్నాయి. అప్పట్లో వాళ్ళు తినే తిండిలు ఇప్పుడు మనకి ఉంటే మనం కూడా చాలా హెల్తీగా ఉండేవాళ్ళం. కానీ అప్పుడు అలా ఏమీ లేవు. కారం, ఉప్పు తగినంత వేసుకొని అలా కుక్ చేసుకొని ఒక 5 నిమిషాలు కారం వాసన పోయేంత వరకు అలా ఉంచుకోవాలి. ఉంచిన తర్వాత చింతపండు పిసికి ఆ వాటర్ అందులో వేసుకుందాం. చింతపండు పులుసు వేసాను అందులో. ఈ పప్పుచారు అయితే చాలా బాగుంటుంది. దీంట్లో ఫ్రై ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే తర్వాత ఆనపకాయ ఫ్రై చేశాను అన్నమాట. దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వీటెగిన తాలింపు వేసుకుందాం. తాలింపు కూడా ఏం అవసరం లేదు. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, వెల్లుల్లిపాయ, కరివేపాకు అవి ఉంటే చాలు. మంచి టేస్ట్ ఉంటుంది. సాంబార్ అయితే మాత్రం సాంబార్ కాదు, పప్పుచారు. పప్పుచారే అనాలి. పెసరపప్పు, బొబ్బరి పప్పు చారు, బొబ్బరి పప్పు చారు అనాలి. ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్ చేసుకోండి. చూసారా పప్పుచారు ఎంత రుచిగా, ఎంత టేస్టీగా, ఎంత బాగుంటుందో. ఇది కొంచెం తిన్నవాళ్ళు ఇంకా అన్నం వేసుకొని తింటారు. అంత బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్.